హాయ్, నేను మీ గురుప్రసాద్ని. చూడండి, ఇప్పుడు మనము కొత్తగా లాంచ్ చేశాము గురుప్రసాద్ పాఠశాల. ఇప్పుడు మనము ఇందులో అంటే మనం ఎలా చెప్పాలంటే ప్రీవియస్గా పాస్ట్ ఏం జరిగింది మార్కెట్లో పాస్ట్ 6 months అనేది మనం విశ్లేషించుకుందాం. అది అవన్నీ మనం విశ్లేషించుకుంటే మనకి ప్రీవియస్గా ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి మనం చూద్దాము. ఇప్పుడు నిఫ్టీ ఈ వీక్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూద్దాము. చూడండి, నిఫ్టీ వచ్చి ఇప్పుడు ఈ వీక్ వచ్చి మనకి 24,000 వీక్ ఎండింగ్ క్లోజ్ అయింది. 24,000 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే లాస్ట్ 6 monthsకి ఇప్పుడు మనకి 7% నిఫ్టీ పెరిగి ఉంది. అదే లాస్ట్ ఒక 1 year చూద్దాము. జనవరి నుంచి అయితే 4.8% పెరిగింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నిఫ్టీ అంటే అంతకు ముందు ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చెప్తున్నాను. ఒక 5 years డేటా మనం తీసుకుంటే నిఫ్టీ వచ్చి చూడండి 2020లో కోవిడ్ టైం నుంచి నిఫ్టీ ఎక్కడ అక్యుములేషన్స్ అని ఇవన్నీ జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము నిఫ్టీ ప్రీవియస్గా చూడండి ఎంతంత ఎక్కడి నుంచి చూడండి లాస్ట్ 2020 నుంచి మనకి కోవిడ్ టైంలో లో వచ్చి మనకి ఆల్మోస్ట్ మ్యాక్స్ చూద్దాము. ప్రీవియస్గా కోవిడ్ టైంలో మనకి మ్యాక్స్ వచ్చి ఒక 2020లో 8,660 దాకా మనకి నిఫ్టీ. అక్కడి నుంచి ఇప్పుడు ఆల్ టైమ్ హై వచ్చి మనకి 26,000 వచ్చింది. అది కాబట్టి ఇవన్నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసే మనకి ఆ ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి అది మనం గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రీవియస్గా కూడా కొన్ని స్టాక్స్ కొన్ని కంపెనీస్ అవన్నీ చూద్దాము. ప్రీవియస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి. ఎంతార్ టెక్నాలజీసు ఇది లాస్ట్ 6 monthsకి చూడండి. లాస్ట్ 6 monthsకి మనకి లాస్ట్ 6 monthsలో అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి లాస్ట్ 6 months చూడండి పర్ఫార్మెన్సు దీనిది. అదే ఒక 1 year చూడండి. లాస్ట్ ఒక 1 year చూడండి. ఇక్కడ అక్యుములేషన్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ జరిగి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ఎస్సిలో లేటెస్ట్గా న్యూస్ ఒకటి అప్డేషన్ వచ్చింది ఈ కంపెనీలో. అది ఏంటనేది మనం చూద్దాము. ఈ కంపెనీ వచ్చి ఇప్పుడు రీసెంట్గా మనకి చూడండి ఎన్ఎస్సిలో ఇప్పుడు బిఎస్సి ఎన్ఎస్సికి వీళ్ళు లేటెస్ట్గా న్యూస్ అప్డేషన్ ఇచ్చున్నారు. ఇది మీరు screener.comలో వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ న్యూస్ అనేది కూడా మీరు చూసి చక్కగా మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ని మీరు తెలుసుకొని దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జస్ట్ మనము అసలు ఈ 6 monthsకి దీన్ని చూద్దాము. దీనికి ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ ఎక్కడ ఇవన్నీ చూద్దాము. చూడండి లాస్ట్ మనకి చూడండి దీనికి సపోర్ట్ వచ్చి యాక్చువల్గా మనము 1940గా సపోర్ట్ ఉంది. అదేలాగా రెసిస్టెన్స్ వచ్చి మనకి 2160 రెసిస్టెన్స్ ఉంది ఒకటి. మళ్ళీ 2411 రెండో రెసిస్టెన్స్. మూడో రెసిస్టెన్స్ వచ్చి 2796 అది తర్వాత డిస్ట్రిబ్యూషన్స్ వచ్చి ఇక్కడంతా మనకి 1700 మనకి డిస్ట్రిబ్యూషన్ అండి. అది
కాబట్టి ఈ కంపెనీలో మనకి ఎన్ఎస్సిలోంచి కూడా మనకి న్యూస్ వచ్చింది, అది కూడా మీరు చూసారు ఇప్పుడు. తర్వాత మరొక కంపెనీ వచ్చి మరొక బ్యాంక్ చూద్దాము. ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్ అంతా బ్యాంక్స్ మంచి ఆర్బీఐ న్యూస్ వచ్చింది కాబట్టి మనకి ఈ బ్యాంక్ వచ్చి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఇది కూడా చూడండి, మనకి పాస్ట్ 6 మంత్స్ ఇది లాస్ట్ 6 మంత్స్ చార్టు. ఇది కూడా వచ్చి మనకి ఎన్ఎస్సిలో ఒక మంచి న్యూస్ అనేది వీళ్ళు ఇచ్చున్నారు. ఇది కూడా మీరు వెళ్ళి డే టు డే అప్డేటెడ్ న్యూసెస్ వస్తూనే ఉంటుందండి. అవన్నీ న్యూస్ ఫాలో చేసుకొని ఎన్ఎస్సి బిఎస్సికి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ న్యూస్ అన్నీ మీరు ఫాలో చేసుకొని మీ ఫినాన్షియల్ కన్సల్టెంట్ని చూసుకొని మీరు అనలైజ్ చేసుకొని చేసుకోవాలి. ఇదన్నీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే మనం చెప్పేది పూర్తిగా. ఇప్పుడు ఇది 6 మంత్స్ చార్ట్లో చూద్దాము. లాస్ట్ 1 ఇయర్ చార్ట్ చూద్దాము. ఎందుకంటే ఓవరాల్గా ఇది ఐపీఓ లాంచ్ అయిందే ఎప్పుడని చూద్దాము. చూడండి, ఇది వచ్చి లాస్ట్ 4 ఇయర్స్ చార్ట్. ఇది చూడండి, లాస్ట్ 4 ఇయర్స్లో 2024లో ఆల్ టైమ్ హై వచ్చింది 212. కాబట్టి దీనికి సపోర్ట్ లెవెల్ వచ్చి మనకి 162, రెసిస్టెన్స్ వచ్చి 211, 261, 342 అండి రెసిస్టెన్సు. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వచ్చి 114 రూపాయలు. తర్వాత మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ అండి. టీవీఎస్ శ్రీచక్ర చూద్దాము. టీవీఎస్ శ్రీచక్ర ఇది కూడా ఎన్ఎస్సిలో న్యూస్ వచ్చింది. టీవీఎస్ శ్రీచక్ర ఇది పాస్ట్ 6 మంత్స్ మనకి పర్ఫార్మెన్స్ చూద్దాము. చార్టు పాస్ట్ 6 మంత్స్ వచ్చి ఇది మనకి చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఏప్రిల్లో మనకి 6 మంత్స్ బ్యాక్ 2300. 6 మంత్స్కి మనకి రిటర్న్స్ వచ్చి దాదాపు ఇక్కడి నుంచి వచ్చింది. ఆల్ టైమ్ హై వచ్చి 3500 వెళ్ళింది. అది ఇక 1 ఇయర్ చార్ట్ చూద్దాము. యాక్చువల్గా వచ్చి ఇది మనకి ఎలా చెప్పాలంటే ఒక 10 ఇయర్స్ చార్ట్ కూడా చూడొచ్చు మనం. చూడండి, ఈ స్టాకు ఇక్కడి నుంచి వస్తుంది. తర్వాత దీనికి నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్ట్ వచ్చి మనకి 3805 సపోర్టు, రెసిస్టెన్స్ వచ్చి 4877, 5959, తర్వాత 7683. అది దీనికి డిస్ట్రిబ్యూషన్ వచ్చి 2800 అండి. ఇది ఈ వీక్ స్టాక్స్ అన్నీ కూడా ప్రీవియస్గా లాస్ట్ 6 మంత్స్ నుంచి పర్ఫామ్ చేసింది. అది తర్వాత ఇప్పుడు మనము చెన్నై వర్క్షాపు నవంబర్ 22, 23 ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుపుతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ వచ్చి జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్కే అండి మనం చూపించింది. పాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ అంటే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసుకొని మీరు ఎలా మీరు చేసుకోవాలనేది మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు చేసుకోవాలి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.